ధరణి పేర ఓ పెద్ద మనిషి దగా చేశారు, అదో మాయదారి పోర్టల్ ఇద్దరు రూపొందించారు, 3 తలలతో మొదలై 33 తలలుగా అవతారం ఎత్తిందంటూ ధరణికి సంబంధించి నాకు తెలిసి నా చీల్చి చెండాడండి ఈయన. ఆ కేసీఆర్ ఆ రోజు ఒక్కరోజు వచ్చి నేను సీల్స్తా చెండాడతాను ఇంట్లో పోయి ఫామ్ హౌస్లో వండి ఆయన రోజు తాగేటువంటి మందులో ఉన్నటువంటి చికెన్ ముక్కల్ని మటన్ ముక్కల్ని చీల్చి చెండాడుతున్నాడు కావచ్చు. నాకు తెలిసి అంతకుమించి పెద్ద పీకింది ఏం లేదు ఆయన. గత ప్రభుత్వంలో ధరణి పేర ఓ పెద్ద మనిషి ప్రజలను దగా చేశారని, ఆ పోర్టల్ రైతుల పాలిట శాపంగా భూతంగా మారిందని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 2 వ్యక్తులు గదిలో కూర్చుని విప్లవాత్మక మార్పు అంటూ మోసపూరితంగా ధరణి పోర్టల్ తెచ్చారని, అప్పట్లో ఆ పోర్టల్ ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకున్నదని పేర్కొన్నారు. ఒకప్పుడు భూమికి సంబంధించి రైతుకు ఏ కష్టం వచ్చినా రెవెన్యూ కార్యాలయాల్లో పరిష్కారం దొరికేదని, ధరణి వచ్చాక రైతులు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని, ధరణి ఓ మాయదారి పోర్టల్ అని అన్నారు. ధరణి పేరుతో మాయమైన భూములన్నింటినీ బయటకు తీసుకొస్తామని, పేదవారి దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నింటినీ తిరిగి మళ్ళీ పేదవారికి అందిస్తామని చెప్పారు. సమస్యల కారణంగా రైతులు కన్నీరు పెట్టుకోవడంతోనే మీరు అక్కడ కూర్చోవలసి వచ్చింది అని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో భూ హక్కులు భూ సంస్కరణలు అనే అంశంపై శుక్రవారం శాసనసభలో లఘు చర్చను చేపట్టగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు, ఈ దేశానికి అదేదో ఆదర్శమైనట్లు అప్పటి ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాల్లో సమస్య లేని గ్రామం అంటూ లేదు. ప్రతి గ్రామంలోనూ భూ సమస్యలు పుట్టుకొచ్చాయి. ప్రజల మధ్య కుటుంబాల్లో ధరణి రూపంలో చిచ్చుపెట్టిన దొరలు వేల కోట్లు దోచుకొని తమ గడీలను ధనరాశులతో నింపుకున్నారు. ఫలితంగా వారికి రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉసురు తగిలింది. ఇప్పుడు ఆ దొర తన గడిలోనే బందీ అయ్యారు. ప్రజలకు తన మొహాన్ని చూపలేక దాక్కున్నాడు అని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ పెద్ద మనిషి చేసిన పాప ఫలితమే రైతులకి ఈ దుస్థితి అని పేర్కొన్నారు. ధరణి వల్ల ఏర్పడిన భూ సమస్య పరిష్కారానికి బక్కచిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోట్ల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలు తేవాలే గాని కుట్రపూరితంగా మోసపూరితంగా ఉండకూడదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో సుమారు 18 లక్షల ఎకరాలను చిన్న చిన్న కారణాలతో రికార్డులకు ఎక్కించకుండా పక్కన పెట్టారని తెలిపారు. ధరణి వల్ల దాదాపు 30 లక్షల మంది రైతులు బాధితులుగా మారారన్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి 20 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని వివరించారు. అందుకే సమస్యలను పరిష్కరించి రైతుల కళ్ళలో ఆనందాన్ని చూడాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఇక మిగిలినంత పక్కన పెడదాం. పైలట్ ప్రాజెక్టుగా యాచారం సాగర్లోని ఓ మండలం ధరణిలో లోపాలను పరిష్కరించేందుకు పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలోని 10 గ్రామాలు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ఒక మండలంలో అమలు చేయనున్నట్టుగా మంత్రి పొంగులేటి తెలిపారు. అక్కడి లోపాలన్నింటినీ సర్వే చేసి అనంతరం పరిష్కరిస్తామని, 10 నుంచి 15 రోజుల్లో ఈ 2 మండలాల రిపోర్టులు వస్తాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చిన దరఖాస్తులు ఏమైనా తిరస్కరించాల్సి వస్తే అందుకు గల కారణాలు దరఖాస్తుదారునికి వివరిస్తున్నామని స్పష్టం చేశారు. కాగా ఆనాడు రావణాసురుడు 10 తలలతో అవతారం ఎత్తితే గత ప్రభుత్వం తెచ్చిన ధరణి 3 తలలతో మొదలై 33 తలలుగా అవతారం ఎత్తిందని ఆయన వివరించారు. ఎట్లా చూసుకున్నా కానీ నాకు తెలిసి కేసీఆర్ని కేటీఆర్ని గత ప్రభుత్వాన్ని గట్టిగానే ఆడుకున్నాడు అనేటువంటిది వాస్తవం. అయితే ధరణి కరెక్షన్స్ ఏ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారనేటువంటిది మనం చూడాలి. అయితే పొంగులేటి గారు మీకు తెలుసో లేదో నాకు తెలియదు, మీకు తెలిసి కూడా ఇంత ఇదిగా మీరు మాట్లాడిరేమో, మీరు ఒకసారి కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 4 రోజుల క్రితం నేనే నా మార్నింగ్ న్యూస్లో నేను చెప్పిన, ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లోనో లేదా దిశలోనో చదివినట్టు గుర్తు నాకు. ధరణి కరెక్షన్స్ కోసం పెడుతున్నటువంటి అప్లికేషన్స్లో కేవలం ప్రభుత్వం మమ్మల్ని దొబ్బుతుంది, మేము పని చేయట్లేదు అని మమ్మల్ని దొబ్బుతుంది ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది అధికారులు అప్లికేషన్స్లో ఏ రీజన్ లేకుండా రిజెక్ట్ చేసినటువంటి అప్లికేషన్స్ కూడా కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. వాటిని కరెక్ట్ చేయమని చెప్పండి. మీరు కుర్చీ వేసుకొని పోయి, అప్పట్లో కేసీఆర్ అంటుండే నేను కుర్చీ వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని మరి నేను డెవలప్ చేస్తా, చింతమడక గ్రామాన్ని నేను డల్లాస్ లెక్క చేస్తా అన్నాడు. అట్లాంటి దగుల్బాజీ మాటలు మీరు చెప్పకుండా అట్లీస్ట్ మీరు వెళ్ళి ఆఫీసుల్లో కూర్చొని లేదా రోజు రిపోర్ట్లు తెప్పించుకోండి. అదే ఏదైతే అప్లికేషన్ రిజెక్ట్ అయిందో దానికి సరైనటువంటి రీజన్ వాడు చెప్తా ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని బేరీజు వేసుకుంటూ, దాంతోపాటు ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిందో ఆ వ్యక్తి దగ్గర నుంచి కూడా ఏమనుకుంటున్నాడు, అతను రిజెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి అనేటువంటి సూక్ష్మ స్థాయిలో పని చేయగలిగితే, ఎందుకంటే గ్రామ స్థాయి మండల స్థాయి అధికారులు మీ దగ్గర ఉంటారు కాబట్టి, మీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద స్థాయి చిన్న స్థాయి విలేజ్ లెవెల్ ఆఫీసర్ స్థాయిలో వాళ్ళకి కొంత పని కూడా కల్పించినట్టు అవుతుంది కదా, కార్యకర్తకు కూడా కొంత పని కల్పించినట్టు అవుతుంది. ఆ పని చేయండి.
ఇప్పుడు ఎవరైతే గ్రామ స్థాయి మండల స్థాయి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి పని అప్పచెప్పండి. ఒకవేళ అప్లికేషన్ ఎవరు దాన్ని రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది, దాని కారణం అక్కడ తెలుసుకో, ఇక్కడ రైతు దగ్గర తెలుసుకో అని చెప్పేసి. సో తద్వారా సూక్ష్మ లెవెల్లో అంటే మైన్యూట్ లెవెల్లో ఎప్పుడైతే కరెక్షన్స్ చేస్తూ ఉంటారో అది ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు చేరువైతే తప్ప దూరం అవ్వదు. ఈ అంశాలని దయచేసి గమనించుకోవాలి. ఈ దేశంలో స్పెషల్గా మన తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కూడా అధికారాన్ని చేపట్టగలిగే స్థాయిలో కాంగ్రెస్ ఉందంటే గ్రామ స్థాయిలో సరే పార్టీల మీద వ్యతిరేకత కాస్తే పక్కన పెడితే కాంగ్రెస్కి ఎంత గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త అనేటువంటి వాడు, బూత్ లెవెల్లో అనేటువంటి వాడు ఉన్నాడు అనేటువంటిది దయచేసి ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అర్థం చేసుకోవాలి. దాని తదనుగుణంగానే మీరు కనుక పనులు చేయగలిగితే అది అద్భుతంగా ప్రజలకి న్యాయాన్ని చేస్తే తప్ప అన్యాయాన్ని చేయదు. ధరణి పేర ఓ పెద్ద మనిషి దగా చేశారు, అదో మాయదారి పోర్టల్ ఇద్దరు రూపొందించారు. 3 తలలతో మొదలై 33 తలలుగా అవతారం ఎత్తిందంటూ ధరణికి సంబంధించి నాకు తెలిసి నిన్న చీల్చి చెండాడండి ఈయన. ఆ కేసీఆర్ ఆ రోజు ఒక్కరోజు వచ్చి నేను సీల్స్తా చెండాడతాను ఇంట్లో పోయి ఫామ్ హౌస్లో వండి ఆయన రోజు తాగేటువంటి మందులో ఉన్నటువంటి చికెన్ ముక్కల్ని మటన్ ముక్కల్ని చీల్చి చెండాడుతున్నాడు కావచ్చు. నాకు తెలిసి అంతకుమించి పెద్ద పీకింది ఏం లేదు ఆయన. గత ప్రభుత్వంలో ధరణి పేర ఓ పెద్ద మనిషి ప్రజలను దగా చేశారని ఆ పోర్టల్ రైతుల పాలిట శాపంగా భూతంగా మారిందని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 2 వ్యక్తులు గదిలో కూర్చుని విప్లవాత్మక మార్పు అంటూ మోసపూరితంగా ధరణి పోర్టల్ తెచ్చారని, అప్పట్లో ఆ పోర్టల్ ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకున్నదని పేర్కొన్నారు. ఒకప్పుడు భూమికి సంబంధించి రైతుకు ఏ కష్టం వచ్చినా రెవెన్యూ కార్యాలయాల్లో పరిష్కారం దొరికేదని, ధరణి వచ్చాక రైతులు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని, ధరణి ఓ మాయదారి పోర్టల్ అని అన్నారు. ధరణి పేరుతో మాయమైన భూములన్నింటినీ బయటకు తీసుకొస్తామని, పేదవారి దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నింటినీ తిరిగి మళ్ళీ పేదవారికి అందిస్తామని చెప్పారు. సమస్యల కారణంగా రైతులు కన్నీరు పెట్టుకోవడంతోనే మీరు అక్కడ కూర్చోవలసి వచ్చింది అని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో భూ హక్కులు భూ సంస్కరణలు అనే అంశంపై శుక్రవారం శాసనసభలో లఘు చర్చను చేపట్టగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు, ఈ దేశానికి అదేదో ఆదర్శమైనట్లు అప్పటి ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాల్లో సమస్య లేని గ్రామం అంటూ లేదు. ప్రతి గ్రామంలోనూ భూ సమస్యలు పుట్టుకొచ్చాయి. ప్రజల మధ్య కుటుంబాల్లో ధరణి రూపంలో చిచ్చుపెట్టిన దొరలు వేల కోట్లు దోచుకొని తమ గడీలను ధనరాశులతో నింపుకున్నారు. ఫలితంగా వారికి రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉసురు తగిలింది. ఇప్పుడు ఆ దొర తన గడిలోనే బందీ అయ్యారు. ప్రజలకు తన మొహాన్ని చూపలేక దాక్కున్నాడు అని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ పెద్ద మనిషి చేసిన పాప ఫలితమే రైతులకి ఈ దుస్థితి అని పేర్కొన్నారు. ధరణి వల్ల ఏర్పడిన భూ సమస్య పరిష్కారానికి బక్కచిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోట్ల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలు తేవాలే గాని కుట్రపూరితంగా మోసపూరితంగా ఉండకూడదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో సుమారు 18 లక్షల ఎకరాలను చిన్న కారణాలు